రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ జ్వరాల కేసులు పెరుగుతున్నాయి. 26 జిల్లాల్లోనూ పాజిటివ్ కేసులు ఉన్నాయి. స్క్రబ్ టైఫస్ అనేది నల్లిని పోలిన చిన్న కీటకం. ఈ కీటకం కుడితే శరీరంపై నల్లని మచ్చ, దద్దుర్లు ఏర్పడతాయి. వారం 10 రోజుల తరువాత జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, జీర్ణ సమస్యల రూపంలో ఇన్ఫెక్షన్ బయటపడుతుంది. సకాలంలో గుర్తించి చికిత్స చేయించకపోతే తీవ్ర శ్వాస సంబంధిత సమస్యలు, మెదడు, వెన్నుముక ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల వైఫల్యానికి దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఈ బ్యాక్టీరియా బారిన పడిన వారిలో ఎక్కువగా చిత్తూరు, కాకినాడ, విశాఖపట్నం వారే ఎక్కువగా ఉన్నారని వైద్యులు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ బారిన పడిన వారికి సాధారణ యాంటీబయాటిక్స్ తో వ్యాధి నయమయ్యే అవకాశం ఉంది. కానీ అవగాహన లేక సకాలంలో గుర్తించలేకపోవడంతో సమస్య వస్తోంది. జ్వరం ఎంతకీ తగ్గకపోతే మలేరియా, టైఫాయిడ్, డెంగీ అనే అనుమానంతో నిర్ధారణ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఇలాంటి అనారోగ్య పరిస్థితుల్లో శరీరంపై నల్లని మచ్చలు, దద్దుర్లు కనిపిస్తే ఆలస్యం చేయకుండా స్క్రబ్ టైఫస్ అనుమానిత ఏలిసా పరీక్ష చేయించుకోవడం మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ ఇన్ఫెక్షన్ సోకకపోయినా కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు. అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్యులు సూచిస్తున్నారు. తడి నేలలు, పొదలు, తోటలు, పొలాలు, పశువుల పాకలు, వ్యర్థాలు పోగు చేసే ప్రాంతాల్లో పనిచేసే వ్యక్తులు అప్రమత్తంగా ఉండాలి. పూర్తిగా చేతులున్న చొక్కా, ప్యాంట్లు, కాలికి సాక్సులు, బూట్లు ధరించాలి. ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి ఈ కీటకాలు చొరబడే అవకాశం ఉన్నందున వాటిని మార్చాలి, లేదంటే శుభ్రం చేశాకే వాడాలి. పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపే ప్రమాదం ఉన్నందున కాళ్లు, చేతులు కప్పి ఉంచేలా దుస్తులు వేసి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరుబయట ఆటలాడే సమయంలోనూ అప్రమత్తంగా ఉండాలి.